Hi viewers, welcome to the ATS Academy. Today we are discuss the topic difference between free goods and economic goods. We are observed to the what is the free goods and what is the economic goods. ఫ్రీ గూడ్స్ అంటే ఏమి, ఎకనామిక్స్ గూడ్స్ అంటే ఏమిటనేది వాటి మధ్య డిఫరెన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ తీసుకుంటే మనకి వాట్ ఈస్ ద ఫ్రీ గూడ్స్. ఫ్రీ గూడ్స్ అంటే మనకి ఫ్రీ గూడ్స్ సప్లైడ్ బై నేచర్. అంటే ఫ్రీ గూడ్స్ ని ఎవరు సప్లై చేస్తారంటే నేచర్ అనేది మనకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. మనము ఇది సప్లై అనేది మనం ఎవరు మనుషులు తయారు చేయరు, మనకి నేచరే గిఫ్ట్ గా సప్లై చేయడం అనేది జరుగుతుంది ఫ్రీ గూడ్స్. అందుకోసం ఫ్రీ గూడ్స్ సప్లైడ్ బై నేచర్. సెకండ్ వన్ తీసుకుంటే ద సప్లై ఆఫ్ దిస్ గూడ్స్ ఈజ్ అన్లిమిటెడ్. అంటే ఈ ఏవైతే ఫ్రీ గూడ్స్ అంటున్నామో ఈ ఫ్రీ గూడ్స్ సప్లై అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అన్లిమిటెడ్ గా ఉంటుంది. ద సప్లై ఆఫ్ ఫ్రీ గూడ్స్ ఈజ్ అన్లిమిటెడ్. అంటే మనకి లిమిట్ అనేది ఉండదు, ఎంత మనం ఉపయోగించుకుంటున్నా కూడా అది ఇంకా సప్లై అవుతుంది తప్ప అది స్టాప్ అనేది ఉండదు. అందుకోసం అన్లిమిటెడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా థర్డ్ వన్, దిస్ గూడ్స్ హ్యావ్ నో ప్రైస్. దిస్ గూడ్స్ హ్యావ్ నో ప్రైస్ అంటే ఇక్కడ మనకి ఫ్రీ గూడ్స్ అనేది ఎవరు కూడా ధర చెల్లించవలసిన అవసరం లేదు. వీఆర్ యూజింగ్ ద ఫ్రీ గూడ్స్, నో బడీ పే టు ద ఎనీ ప్రైస్. అంటే మనం ఉపయోగించేటువంటి ఫ్రీ వస్తువుని ధర చెల్లించవలసిన అవసరం లేదు. దిస్ ఇస్ టోటలీ ఫ్రీ. అంటే ఉచితంగానే మనము ఇది వినియోగించుకోగలుగుతున్నాము. తర్వాత దిస్ గూడ్స్ హ్యావ్ నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దిస్ గూడ్స్ హ్యావ్ నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీన్స్ ఈ వస్తువుల్ని తయారు చేయడానికి మనం ఎటువంటి ఖర్చు అనేది చెయ్యట్లేదు. నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఈ వస్తువుని మనం ఉత్పత్తి చేయడానికి ఎటువంటి ఖర్చు అనేది చెల్లించట్లేదు, అవసరం లేదు. నెక్స్ట్, దిస్ గూడ్స్ హ్యావ్ వాల్యూ ఇన్ యూజ్ బట్ నో వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ ఏం మనకి దిస్ గూడ్స్ హ్యావ్ వాల్యూ ఇన్ యూజ్, యూ ఓన్లీ కెన్ యూజ్ ద ఫ్రీ గూడ్స్. అంటే మనము వినియోగించుకోవచ్చు, బట్ మనం వినియోగించుకున్నటువంటి వస్తువుని మరొకరికి ఎక్స్చేంజ్ చేయలేము. ఇది దీనికి మీనింగ్ ఏమి, బట్ నో వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఫ్రీ గూడ్స్ వీఆర్ డైరెక్ట్లీ పాసిబుల్ టు ద యూజింగ్ బట్ యూ కాంట్ ఎక్స్చేంజ్ టు ద అదర్స్. కాబట్టి ఇక్కడ మనము వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయడానికి ఉండదు, మనం మాత్రమే యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రీ గూడ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, దిస్ గూడ్స్ వాల్యూ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అంటే ఈ ఫ్రీ గూడ్స్ ని మనము దేంట్లో కలపము వాల్యూ అని అంటే నేషనల్ ఇన్కమ్ లో మనము కలపము. ఎందుకు కలపము అంటే దిస్ గూడ్స్ వాల్యూ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ మీన్స్ దే హ్యావ్ నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దే హ్యావ్ నో ప్రైస్, దిస్ ఈజ్ టోటలీ గిఫ్టెడ్ బై నేచర్. అంటే ఇది టోటల్ గా మనకి నేచర్ అనేది ఫ్రీగా ఇస్తుంది కాబట్టి దీనికి విలువ అనేది మనం ఏం కట్టం కాబట్టి తయారు చేయడానికి ఖర్చు కూడా ఏం చేయట్లేదు కాబట్టి ఈ విలువని మనము ఈ వస్తువుల యొక్క ఫ్రీ గూడ్స్ వస్తువుల్ని మనము వాల్యూని నేషనల్ ఇన్కమ్ లో కలపము. సో వాట్ ఈస్ ద ఫ్రీ గూడ్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, సన్షైన్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీ గూడ్స్. అంటే ఫ్రీ గూడ్స్ అనేది దేన్ని అంటామంటే మనము ఎయిర్ గాలిని, వాటర్ అంటే నీటిని, సన్షైన్ సూర్యరశ్మిని, వీటిని మనము డైరెక్ట్ గా వినియోగించుకుంటున్నాం. వినియోగించుకోవడానికి మనం ఏమి అక్కడ ప్రైస్ చెల్లించట్లేదు కాబట్టి ఇవన్నీ మనము ఫ్రీ గూడ్స్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, యు గోయింగ్ టు ద ఎకనామిక్ గూడ్స్. సో నెక్స్ట్ ఎకనామిక్ గూడ్స్ అంటే ఏమిటి అని అంటే ఫస్ట్ వన్, ఎకనామిక్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై మ్యాన్. అంటే ఏమర్థం ఇక్కడ, ఎకనామిక్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై మ్యాన్ అంటే ఇక్కడ మనకి ఈ ఎకనామిక్స్ వస్తువులని ఎవరు తయారు చేస్తున్నారంటే ఈ వస్తువుల్ని మానవుని చేత తయారు చేయబడేటువంటి వస్తువుల్ని ఎకనామిక్స్ గూడ్స్ అంటున్నారు. అంటే ఏమి, ఎకనామిక్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, హూ ఇస్ ద ప్రొడ్యూస్డ్ మ్యాన్. అంటే మానవుని చేత తయారు చేయబడేటువంటి వస్తువుల్ని ఎకనామిక్స్ గూడ్స్. నెక్స్ట్, ద సప్లై ఆఫ్ దిస్ గూడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ దేర్ డిమాండ్. అంటే ఏమంటే ఇక్కడ మనకి
ఈ వస్తువులు ఎల్లప్పుడూ మనిషికి మానవునికి అవసరమయ్యేటువంటి వస్తువుల కంటే కూడా ఇంకా తక్కువే ఉత్పత్తి అయి ఉంటుంది. లెస్ దాన్ దేర్ డిమాండ్ అంటే మానవుడు డిమాండ్ చేసేటువంటి స్థాయిలో కాకుండా ఇంకా ఎల్లప్పుడూ ఈ వస్తువులు సప్లై అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వస్తువులకి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ద సప్లై ఆఫ్ దిస్ గూడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ దేర్ డిమాండ్. ఈ వస్తువులు ఎప్పుడు సప్లై చేస్తున్నా కూడా వాటికి డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, దిస్ గూడ్స్ హ్యావ్ ప్రైస్. అంటే ఈ వస్తువుల్ని మనం వాడుకోవాలి అంటే ఖచ్చితంగా ధర చెల్లించవలసి ఉంటుంది. మనము ఎకనామిక్స్ గూడ్స్ ని వాడాలంటే ప్రైస్ అనేది చెల్లించాలి. ఇంకా ఫోర్త్ పాయింట్ తీసుకుంటే దిస్ గూడ్స్ హ్యావ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో దిస్ గూడ్స్ హ్యావ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీన్స్ ఈ వస్తువుల్ని తయారు చేయాలంటే, ఏ వస్తువుల్ని ఎకనామిక్ గూడ్స్ ని తయారు చేయాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది అవుతుంది. అంటే ఉత్పత్తి ఖర్చు అనేది ఇక్కడ జరుగుతుంది, ఉత్పత్తి ఖర్చు చేయాల్సి ఉంటుంది మనం ఇక్కడ ఎకనామిక్స్ గూడ్ మనం తయారు చేయాలి అంటే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దిస్ గూడ్స్ హ్యావ్ బోత్ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఎకనామిక్ వస్తువులు అనేది ఎలా ఉపయోగపడుతుంది మనకంటే, మనము వస్తువుని వినియోగించుకోవచ్చు, ఆ వినియోగించుకున్నటువంటి వస్తువుని మళ్ళీ మనము వేరొకరికి కూడా అది ఇవ్వడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి, బదలాయించడానికి ఈ ఎకనామిక్స్ గూడ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వీలర్ మీరు కొన్నారు. 2 వీలర్ కొన్న తర్వాత మనము కొన్ని రోజులు ఆ 2 వీలర్ ని వినియోగించుకుంటాము. మనకొద్దు ఆ 2 వీలర్ కొత్తది ఇంకోటి తీసుకుందాము అన్నప్పుడు ఆ 2 వీలర్ ని ఏం చేస్తాం, మనము ఇంకోరికి అమ్మగలుగుతాం, అంటే ఎక్స్చేంజ్ చేయగలుగుతున్నాం. మనం వాడిన రోజులు వాడుతాము, మనకు వద్దనుకున్న రోజు మళ్ళీ ఇంకొకరికి ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ గూడ్స్ హ్యావ్ బోత్ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, these goods are included in national income. So these goods are included in national income అంటే ఈ ఎకనామిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎకనామిక్స్ గూడ్స్ యొక్క విలువని, వస్తువుల యొక్క విలువని మన దేశం యొక్క జాతీయ ఆదాయంలో లెక్కలేకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మీన్స్ ఏవి ఎకనామిక్స్ గూడ్స్ అంటే పెన్స్, బుక్స్, వాచెస్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకనామిక్ గూడ్స్. అంటే పెన్నులు కానీ, వాచెస్ కానీ, తర్వాత బుక్స్ కానీ మొదలైన వాటిని ఎకనామిక్స్ గూడ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చిన్న డిఫరెన్సెస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండిటికి ఏమని, ఫస్ట్ ఫ్రీ గుడ్ తీసుకుంటే మనకి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్, ఫ్రీ గూడ్స్ సప్లైడ్ బై నేచర్, ఎకనామిక్స్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై మ్యాన్. ఇక్కడ ఫ్రీ గూడ్స్ ని నేచర్ సప్లై చేస్తుంది, ఎకనామిక్ గూడ్స్ ని మానవుడు ఉత్పత్తి చేస్తున్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. ఇంకా సెకండ్ డిఫరెన్స్ తీసుకుంటే ద సప్లై ఆఫ్ దిస్ గూడ్స్ ఈజ్ అన్లిమిటెడ్. అంటే ఏమి, ఇక్కడ మనకి ఈ వస్తువులు అనేది సప్లై అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి ద సప్లై ఆఫ్ దిస్ గూడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ దేర్ డిమాండ్. ఇక్కడేమో అన్లిమిటెడ్ గా ఉంటుంది, ఇక్కడ వచ్చేపాటికి ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. అంటే సప్లై తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సప్లై ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది. ఇది సెకండ్ డిఫరెన్స్. ఇంకా థర్డ్ డిఫరెన్స్ తీసుకుంటే దిస్ గూడ్స్ హ్యావ్ నో ప్రైస్. అంటే ఈ వస్తువులు మనం వినియోగించుకోవడానికి ధర చెల్లించవలసిన అవసరం లేదు. ఈ వస్తువులు వినియోగించుకోవాలి, ఏమి, దిస్ గూడ్స్ హ్యావ్ ప్రైస్. ఈ వస్తువుల్ని మనం వినియోగించుకోవాలంటే ధర చెల్లించాలి. దీనికి ధర చెల్లించాల్సిన పని లేదు, దీనికి ధర చెల్లించాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, దిస్ గూడ్స్ హ్యావ్ నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఈ వస్తువులు ఉత్పత్తి చేయడానికి ఎటువంటి ఖర్చు అనేది చేయాల్సిన పని లేదు మనము. ఎందుకంటే ప్రకృతినే మనకి నేచర్ గిఫ్ట్ గా ఇస్తుంది కాబట్టి మనం తయారు చేయాల్సిన పని లేదు, తయారు చేయడానికి ఖర్చు చేయాల్సిన పని లేదు కాబట్టి నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ ఇవి మానవుని చేతే తయారు చేయబడతాయి కాబట్టి దిస్ గూడ్స్ హ్యావ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఇవి ఖచ్చితంగా మానవుని చేత తయారు చేయబడేటువంటి వస్తువులు కాబట్టి వీటికి ఖర్చు అనేది అవుతుంది తయారు చేయడానికి. వీటికి ఖర్చు కాదు, వీటికి ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దిస్ గూడ్స్ హ్యావ్ వాల్యూ ఇన్ యూజ్
బట్ నో వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ ఈ వస్తువుల్ని వినియోగానికి ఉపయోగపడతాయి, ఎక్స్చేంజ్ చేయడానికి ఈ వస్తువులు అనేది వీలు కాదు. అదే ఇక్కడ వచ్చేపాటికి ఏమి, దిస్ గూడ్స్ హ్యావ్ బోత్ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ మనము మనకి అవసరం ఎప్పుడు వరకు కావాలంటే అన్ని రోజులు మనం ఉపయోగించుకొని మనకు వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకరికి మనం ఎక్స్చేంజ్ ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు వాల్యూలు ఉన్నాయి, యూజింగ్ ఉంది, ఎక్స్చేంజ్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ యూజ్ ఉంటుంది, నో ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఇంకా సిక్స్త్ వన్ తీసుకుంటే, దిస్ గూడ్స్ వాల్యూ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అంటే ఈ వస్తువుల యొక్క విలువని నేషనల్ ఇన్కమ్ లో కలపము. ఇక్కడ వచ్చేపాటికి దిస్ గూడ్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అంటే ఈ వస్తువుల యొక్క విలువను నేషనల్ ఇన్కమ్ లో కలపడం జరుగుతుంది. లాస్ట్ వన్, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎయిర్, వాటర్, సన్షైన్ ఎక్సెట్రా. అంటే ఫర్ ఏమి ఇక్కడ మనకి ఫ్రీ గూడ్స్ కి ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, సన్షైన్. అదే ఎకనామిక్స్ గూడ్స్ తీసుకుంటే పెన్, బుక్స్, వాచెస్ ఎక్సెట్రా. వీటిని మనము ఎకనామిక్స్ గూడ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైనట్లయితే, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నలుగురి స్టూడెంట్స్ కి మీరు గన షేర్ గన చేసినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.